మేడ్ ఇన్ కొరియా అనే మూవీ చూసా. స్టారింగ్ ప్రియాంక మోహన్. మీలో ఎంతమంది ఒక్కసారైనా కొరియా వెళ్ళాలనుకున్నారు? కొరియన్ డ్రామాస్ చూసినప్పుడు గానీ, బీటీఎస్ మ్యూజిక్ విన్నాక గానీ. ఎస్పెషల్లీ కొరియన్ ఫ్యాన్స్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు కనుక ఇలా ఫ్యాన్స్ అయితే వెళ్ళాలనుకుంటే ఈ మూవీ చూడండి. మీరైతే పక్కా భలే కనెక్ట్ అవుతారనమాట. మూవీ అయితే టూ గుడ్ ఉంది. ఒక మంచి కొరియన్ డ్రామా మూవీ చూస్తే ఎంత బావుంటదో అంత బావుందన్నమాట. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. చాలా అనిపిచ్చింది నాకైతే. ఇంక స్టోరీ విషయానికొస్తే మన హీరోయిన్‌కి ఒక డ్రీమ్ ఉంటది చిన్నప్పటి నుంచి కూడా. అదేంటంటే కొరియా ఒక్కసారైనా వెళ్ళాలని. నిజంగా ఆ రోజొచ్చినప్పుడు తను చాలా బాధతో వెళ్తది. అండ్ వెళ్ళిన తర్వాత దాని సిట్యుయేషన్ కూడా చాలా దారుణంగా ఉంటది. ఫస్ట్‌దేంటంటే తనకసలు కొరియన్ లాంగ్వేజ్ రాదు. అండ్ జాబ్ అనేది లేదు. అక్కడ ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు. అండ్ ఇంకొకటేంటంటే తనకి ఇల్లు గూడా ఉండదన్నమాట. ఇలాంటి వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న తను అక్కడ ఎలా సర్వైవ్ అయింది? ఏం చేసింది? అన్నది స్టోరీ మాట. మూవీలో పాజిటివ్స్ ఏంటంటే ప్రియాంక మోహన్ పర్ఫార్మెన్స్. తనైతే చాలా బాగా చేసిందనమాట. తన కెరియర్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఫుల్ లెంత్ రోల్ తనకి ఇప్పటిదాకా పడలేదు. కానీ చాలా బాగా చేసిందనమాట. తను ఈ మూవీలో ఇన్నోసెన్స్‌ని కూడా చాలా బాగా పోర్ట్రే చేసింది. అదైతే చాలా బావుంది. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ వచ్చేసి మ్యూజిక్. మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ కొన్ని సాంగ్స్ యొక్క లిరిక్స్ కూడా చాలా మీనింగ్‌ఫుల్‌గా అనిపించాయన్నమాట.